అందరికీ స్వాగతం. గుడ్ ఈవినింగ్. ఇవాళటి మన విద్యాశక్తి క్లాస్‌కి అందరికీ స్వాగతం. So I am very happy to meet you all once again in this career development class. So ఈ క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా అందరికీ, because we are all learning something which is not in our books. Okay, and also these skills are very very important. ఇవి మన లైఫ్ కి, మన ఎవ్రీడే లైఫ్ కి, మనం తర్వాత హైయర్ స్టడీస్ కి వెళ్ళినప్పుడు ఈ స్కిల్స్ అనేవి చాలా మనకి యూస్ఫుల్. అందుకే మనం హై స్కూల్ లెవెల్లో ఇలాంటి టాపిక్స్ నేర్చుకోవడం చాలా మంచిది. ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో మనం చాలా మంచి టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఆస్పిరేషన్స్, కరియర్స్, రోల్ మోడల్స్, ఎలాంటి కరియర్స్ చూస్ చేసుకోవాలి, హౌ టు డ్రీమ్ బిగ్, ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం. సో ఐ ఆల్సో ఫీల్ వెరీ లక్కీ టు బి ఏబుల్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్ విత్ యూ ఆల్. ఇది టీచింగ్ అనడం కన్నా మనం ఏమనొచ్చు, సో వీఆర్ ఆల్ షేరింగ్ నాలెడ్జ్ కదా. సో నాకు తెలిసినవి చెప్తున్నాను, అండ్ వీ ఆల్ యూస్ డిఫరెంట్ రిసోర్సెస్ టు గెట్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యూ ఆల్. Okay, so once again I welcome you all for our today's session. So let's begin our today's class. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఇట్ ఇస్ కనెక్టెడ్ అనమాట. మీరు కొన్ని రోజుల నుంచి నేర్చుకున్న టాపిక్స్ యొక్క కంటిన్యూషన్ ఇది. ఈ పాటికి మీలో చాలా మందికి ఈ టాపిక్స్ అన్ని కంఫర్టబుల్ గా అర్థమవుతూ ఉంటాయి కదా. సో దాన్ని కంటిన్యూషన్ లో మనం ఇవాళ ఒక న్యూ టాపిక్ చూద్దాము. I will share the screen and it is going to be very easy and very interesting also. Okay, so let's see what do we have in our today's session. Okay, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో yes, okay, I hope you all are able to see the screen. సో ఏముంది ఇవాళ మన స్క్రీన్ లో మనకు ఒక హెడ్డింగ్ కనిపిస్తుంది, కరియర్ రోల్ మోడల్స్ అని. రోల్ మోడల్స్ అంటే ఏంటి అనేది మనం కొన్ని రోజుల ముందే మన ప్రీవియస్ క్లాసెస్ లో చూసాం. ఏంటి రోల్ మోడల్స్ అంటే, ఎవరిని మనం రోల్ మోడల్స్ గా తీసుకుంటాము, మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నాం. ఆస్పిరేషన్స్, రోల్ మోడల్స్, అలాంటి టాపిక్స్ డిస్కస్ చేసినప్పుడు. ఓకే, సో రోల్ మోడల్స్ అంటే మనం 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 ఎవరినైతే చూసి ఇన్స్పైర్ అవుతామో, ఓకే, ఒకరిని చూసి మనం నేర్చుకోవాలి, ఇలా ఉండాలి, మనం పెద్దగా అయ్యాక ఇలా అవ్వాలి, ఇలా మార్క్స్ స్కోర్ చేసుకోవాలి, లేకపోతే ఇలాంటి స్కిల్ ని డెవలప్ చేసుకోవాలి, ఇంత అచీవ్మెంట్ మనం చేయాలి లైఫ్ లో అని కొందరిని చూసినప్పుడు మనకి అనిపిస్తుంది. వాళ్ళే మన రోల్ మోడల్స్ అవుతారు. ఆల్వేస్ రోల్ మోడల్స్ అంటే మనం ఏమనుకోవద్దు, ఎప్పుడు చాలా చాలా పెద్ద వ్యక్తులే, ఎక్స్ట్రీమ్ సక్సెస్ లైక్ న్యూస్ పేపర్స్ లో వచ్చేవాళ్ళు, టీవీలో వచ్చేవాళ్ళు రోల్ మోడల్స్. ఎస్, ఐ అగ్రీ. కానీ మన ఎవ్రీడే లైఫ్ లో కూడా మనం కొందరిని రోల్ మోడల్స్ గా తీసుకుంటాం. ఉదాహరణకి మన టీచర్స్ ని, మన ఫ్రెండ్స్ ని, మన రిలేటివ్స్ ని, అందరిలో ఒక మంచి క్వాలిటీ ఉంటుందన్నమాట. సో దాన్ని మనం రోల్ మోడల్ గా తీసుకోవచ్చు, వాళ్ళని మనం రోల్ మోడల్ గా తీసుకోవచ్చు, ఆ క్వాలిటీని మనం ఇతరులను చూసి డెవలప్ చేసుకోవచ్చు. ఓకేనా. కానీ ఇవాళటి మన టాపిక్ లో కరియర్ రోల్ మోడల్స్ అని ఉంది. అంటే ఏంటి, కొంతమంది కొన్ని స్పెషల్ కరియర్స్ ని చూస్ చేసుకున్నారు. స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే, కొన్ని రంగాలలో మాత్రమే మనకి సక్సెస్ ఉంటుంది అని చాలా మంది ప్రయత్నిస్తున్నప్పుడు, there were few people who tried it a little different. ఓకే, వాకింగ్ an extra mile అంటారు కదా. అంటే వేరే వాళ్ళు చేస్తున్న దానికన్నా ఎక్కువ చేయడం, ఎక్కువగా సాధించడం. దేనివల్ల, వాళ్ళకు ఒక డ్రీమ్ ఉంటుంది, ఆ డ్రీమ్ వైపు వాళ్ళు కృషి చేయడం వల్ల సో వాళ్ళకి అది అంత సక్సెస్ ని ఇచ్చింది. సో అలాంటి కొన్ని వ్యక్తులను మనం ఇవాళ చూడబోతున్నాము, అండ్ వాళ్ళని మనం కరియర్ రోల్ మోడల్స్ గా గుర్తిస్తాం అన్నమాట. ఎందుకంటే దే చోస్ కరియర్స్, కొన్ని వృత్తులను వాళ్ళు ఎంచుకున్నారు, కొన్ని రంగాలలో వాళ్ళు కృషి చేశారు అండ్ సక్సెస్ అయ్యారు. ఓకే, దే ఆర్ లైక్ ట్రెండ్ సెటర్స్ ఆఫ్ దేర్ జనరేషన్ అని చెప్పచ్చు. ఓకేనా. దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇంతకు ముందు చూసి ఉండొచ్చు కూడా, బికాస్ ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నాము. అండ్ మీ ప్రతి క్లాస్ ఎవ్రీడే మన విద్యాశక్తి క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు
మనం ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుంటాం. సో ఏమైపోయిందంటే ఈ ప్రాసెస్ లో మనం ఆల్రెడీ చాలా మంది గొప్ప వ్యక్తుల గురించి చూసేసాం. బట్ లెట్స్ సి ఈ కెరియర్ ఓరియంటెడ్ గా ఉన్న ఈ రోల్ మోడల్స్ టాపిక్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది అని. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న డెఫినేషన్ ఉంది. ఏంటి? ఇట్స్ నాట్ ఎ డెఫినేషన్, ఇట్స్ జస్ట్ లైక్ అ ఫ్యూ లైన్స్ అబౌట్ వాట్ అ రోల్ మోడల్ ఇస్. రోల్ మోడల్ అనే వాళ్ళు మనని ఇన్స్పైర్ చేస్తారు. ఇన్స్పైర్ చేయడం అంటే ఏంటి? వాళ్ళు మనకు ఒక గోల్ ని సెట్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సింగర్ అవ్వాలి అనుకుంటాం, రైట్? మనకి సింగర్స్ అంటే మనకి ఎవరు తెలుసు? లైక్ ఫేమస్ సింగర్స్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు, అలాంటి మూవీలో వచ్చే సింగర్స్, రైట్? సో అలాంటి వాళ్ళని చూస్తే మనం సింగింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని రోల్ మోడల్స్ గా తీసుకుంటారు. అప్పుడు ఆ రోల్ మోడల్స్ గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దే హ్యావ్ ఆల్రెడీ సెట్ అ బార్ ఫర్ అస్. వాళ్ళు ఒక లెవెల్ ఆఫ్ ఫేమ్ ని, ఒక లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ని వాళ్ళు ఆల్రెడీ పొంది ఉన్నారు. సో మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇఫ్ యు ఆర్ టేకింగ్ దెమ్ యాజ్ రోల్ మోడల్స్, యూ విల్ డ్రీమ్ బిగ్గర్. సో వాళ్ళలాగా అవ్వాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు వర్క్ హార్డర్ అండ్ బికమ్ బెటర్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్స్. సో మనల్ని మనము ఎంత కష్టంగా లైక్ హార్డ్ వర్క్ చేసి మనల్ని బెటర్ వర్షన్ గా మనం ప్రూవ్ చేసుకుంటాం అనేదాన్ని మనం చూడబోతున్నాం. సో రోల్ మోడల్ గా ఒక పర్సన్ ని మనం తీసుకుంటే ఏంటి? ఇప్పుడు మన క్లాస్ లోనే ఫస్ట్ ర్యాంక్ ఒకరికి వస్తుంది. సో ఇతరులు వాళ్ళని రోల్ మోడల్ గా తీసుకోవడం వల్ల ఏమవుతుంది? యూ విల్ వర్క్ మోర్ హార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8th or 10th ర్యాంక్ లో ఉన్నాను మన క్లాస్ లో. అప్పుడు నేను ఫస్ట్ ర్యాంక్ వాళ్ళని చూసి నేను ఏం చేస్తాను? ఆహా, వీళ్ళు ఇంత చదువుతున్నారా, నేను ఎంత చదవాలి? ఇంకా వాళ్ళు 3 hours చదువుతున్నారా, నేను 4 hours చదవాలి టు కమ్ టు దేర్ లెవెల్. సో దే ఆర్ సెట్టింగ్ దట్ గోల్ అండ్ టార్గెట్ ఫర్ అస్. సో కెరియర్ రోల్ మోడల్స్ వాళ్ళని చూసి మనం ఏం చేస్తాం? వి వర్క్ మోర్ హార్డ్ టు గెట్ బెటర్ అన్నమాట. మనని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో దీస్ ఆర్ in this session we are going to see how career role models, like who are the role models and what are the careers they have chosen, వాళ్ళు ఏం careers చూస్ చేసుకున్నారు, అండ్ దాన్ని చూసి మనం ఎలా ఇన్స్పైర్ అవ్వగలం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో చాలా మంది సైంటిస్ట్ల గురించి మనం ఆల్రెడీ చూసాం. బట్ ఫర్ ఇన్ టుడేస్ క్లాస్ we will take some role models who have made it really big అన్నమాట. సో సైంటిస్ట్ల గురించి మనం ఇంకొక రోజు చూద్దాం. దే హ్యావ్ కంట్రిబ్యూటెడ్ అ లాట్ ఫర్ అవర్ కంట్రీ. లైక్ మనం శ్రీనివాస రామానుజం గారి గురించి, సివి రామన్ గారి గురించి చూసాం. బట్ అది దే ఆర్ వెరీ గ్రేట్. మనం చాలా సార్లు వాళ్ళని గుర్తు తెచ్చుకున్నాం మన క్లాసెస్ లో. దే ఆర్ అవర్ రోల్ మోడల్స్. బట్ టుడేస్ క్లాస్ ఈస్ గోయింగ్ టు బి అ లిటిల్ డిఫరెంట్ అన్నమాట. సో హియర్ యు ఆర్ సీయింగ్ అ పిక్చర్ ఆఫ్ అ పర్సన్. ఎవరైనా? ధీరుభాయ్ అంబానీ అని రాసి ఉంది కదా. సో ఈయన గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్, రైట్? మనం అంబానీ అనే పేరు విన్నే ఉంటాం కదా. సో హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ దట్ గ్రూప్. ఓకే, రిలయన్స్ లిమిటెడ్ అవన్నీ. సో మనం ఒక కోట్ చూసే ఉంటాం. ఏంటి ఆ కోట్? ఇంగ్లీష్ లో ఫ్రమ్ ర్యాగ్స్ టు రిచెస్ అని ఒక కోట్ మనం చూసి ఉంటాం. దాని మీనింగ్ ఏంటి అంటే ఏమీ లేని కటిక పేదరికం అని కూడా చెప్పవచ్చు. లైక్ వెరీ హంబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి హీ బికేమ్ వెరీ రిచ్. దేనివల్ల అనేది మనం చూడబోతున్నాం. సో ధీరుభాయ్ అంబానీ గారు గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్. ఈయన ఏం చేశారు? చిన్నతనంలో ఈయన చూశారు అందరిలాగానే. సో ఎలా మనం గొప్ప వ్యక్తిగా మారగలం, ఎలా మనం ఎక్కువ ధనం సంపాదించగలం అని ఆలోచించారు. ఆయనకి అది కళ. హీ డ్రీమ్డ్ ఇన్ దట్ వే అన్నమాట. ఓకే, దాని గురించి ఈయన ఏం చేశారంటే వాళ్ళ చుట్టుపక్కల ఊర్లలో అందరూ ఏం చేసే వాళ్ళంటే మన దేశంలో దొరికే ఉద్యోగాల కన్నా యమన్, దుబాయ్ అలాంటి కంట్రీస్ లో వెళ్ళి సంపాదిస్తే ఎక్కువ ధనం సంపాదించని ఈయనకు చెప్పేవారనమాట అందరు. సో వాట్ డిడ్ హీ డూ? హీ ట్రావెల్ టు యమన్. అక్కడ ఒక పెట్రోల్ బంక్ లాంటి దాంట్లో చిన్న చిన్న ఉద్యోగాలు అనమాట. అలాంటి ఎందుకంటే ఈయన అప్పుడు
గొప్ప చదువులు చదువుకోలేదు. సో ఈయనకు దొరికిన చిన్న జాబ్ లో ఈయన చేరారు. సో ఆ చేరే కొన్ని రోజులు అక్కడ వాళ్ళందరూ బిజినెస్ ఎలా చేస్తున్నారు, ధనం ఎలా సంపాదిస్తున్నారు, అండ్ ఫారిన్ కంట్రీస్ లో బిజినెస్ ఎలా జరుగుతుంది అనే దాన్ని ఈయన స్టడీ చేశారు. ఓకే, సో ఎందుకు స్టడీ చేశారు ఈయనకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, బికాస్ హిస్ డ్రీమ్ వాస్ టు మేక్ ఇట్ బిగ్. ఈయన ఏదో లైఫ్ లో సాధించాలి అని అనుకున్నారు కాబట్టి హీ ట్రైడ్. ఓకే, చూద్దాం అసలు ఏంటి వీళ్ళందరూ ఇంత ఈ దేశం ఇంత ధనవంతుల దేశంగా ఉంది, ఇక్కడ ఇంతమంది సంపాదిస్తున్నాం కదా మనం ఇండియా నుంచి వచ్చి, మనమే మన దేశంలో ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేయకూడదు, ఇలాంటి బిజినెస్ అని ఈయన ఆలోచించారు. ఓకేనా, సో చిన్న విలేజ్ కి చెందిన ఒక చిన్న గ్రామానికి చెందిన అంబానీ గారు ఎలా ఇంత ధనవంతులు అయ్యారు అనే దానికి మనం ఈయనని ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు అన్నమాట. సో ఈయన ఏం చేశారు, ఒక గ్యాస్ స్టేషన్ అంటే ఒక పెట్రోల్ బంక్ లో వర్క్ చేశారు. కొన్ని రోజులు వర్క్ చేసినాక ఈయన ఏం చేశారంటే కొంత డబ్బు దాచుకున్నారు. సో కొంత అంటే లైక్ అది ఏం అంత పెద్ద అమౌంట్ అని కాదు, బట్ దాచుకున్నంతలో చాలా జాగ్రత్తగా దాచుకొని అండ్ హీ సేవ్ దట్ మనీ అన్నమాట. సేవ్ చేసుకొని మన దేశానికి మళ్ళీ తిరిగి వచ్చారు. చాలా హార్డ్ వర్క్ అండ్ హై రిస్క్, ఎందుకంటే ఆయన సంపాదించిన ధనాన్ని అంతా బిజినెస్ లో పెట్టడము అంటే ఇట్ ఈస్ రిస్క్ కదా. సో ఈయన ఏం చేశారు, స్టార్ట్ చేద్దాం, మనం ధైర్యంగా స్టార్ట్ చేద్దాము బిజినెస్, మనం చేసి చూద్దాము అని ఒక ఆలోచనతో ఈయన బిజినెస్ ని స్టార్ట్ చేశారనమాట. ఏంటి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈయన స్టార్ట్ చేశారు. దానిలో భాగంగా టెక్స్టైల్స్ అంటే లైక్ క్లోత్స్ ఉంటాయి కదా, బట్టల వ్యాపారం లాంటిది అనమాట. సో అది ఎలా, దాని ఫ్యాక్టరీని ఎలా నడిపించాలి, సిల్క్ క్లాత్ ని మనం ఫ్యాక్టరీస్ లో ఎలా తయారు చేయాలి అనే దాన్ని ఈయన కనుక్కొని, ఈయనకి ఇంట్రెస్ట్, ఈయన చాలా మందితో మాట్లాడి ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు అందరి దగ్గర బిజినెస్ ఐడియాస్ అడిగి ఇతరులు మాట్లాడుతున్నప్పుడు చాలా కీన్ గా అబ్జర్వ్ చేసి ఈయన కొన్ని టెక్నిక్స్ ని నేర్చుకున్నారనమాట. అండ్ దాని తర్వాత చాలా కృషి అండ్ కష్టం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది. సో దట్ ఈస్ హౌ హీ వర్క్ వెరీ హార్డ్ టు ఫుల్ఫిల్ హిస్ డ్రీమ్ కదా. అండ్ రిలయన్స్ తర్వాత చాలా ఎక్స్పాండ్ అయింది. సో టెక్స్టైల్, క్లాత్ అలాంటి వాటితో స్టార్ట్ అయిన రిలయన్స్ తర్వాత చాలా వేరే వేరే కంపెనీస్ బోర్డ్స్ మనం చూస్తుంటాం కదా, రిలయన్స్ పెట్రోకెమికల్స్ అని, ఆయిల్ రిఫైనింగ్ అని. ఓకే, సో మనం కూడా మన సైన్స్ క్లాస్ లో చెప్పుకున్నాము ఆయిల్ రిఫైనింగ్ అవన్నీ. సో అక్కడ బోర్డ్స్ ఉంటాయి, ఆయిల్ రిఫైనరీ దగ్గర ఎవరైతే ఈ రిఫైనరీ నడిపిస్తున్నారో లేకపోతే ఈ కాంట్రాక్ట్స్ ని తీసుకున్నారో వాళ్ళ బోర్డ్స్ ఉంటాయి. సో రిలయన్స్ హ్యాస్ టేకెన్ ఓవర్ మెనీ ఆయిల్ కంపెనీస్ అన్నమాట. సో ఆయిల్ రిఫైనింగ్ అండ్ మళ్ళీ టెలికమ్యూనికేషన్ రంగాల్లో వీళ్ళు చాలా ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఓకే, సో ఈయన మనం ఏం చెప్పొచ్చు, వాట్ డు వి లెర్న్ ఫ్రమ్ హిస్ స్టోరీ? ఈయన చిన్న గ్రామంలో పుట్టినప్పటికీ ధైర్యంగా డెసిషన్స్ తీసుకొని హీ ట్రైడ్ సంథింగ్ వెరీ న్యూ. బిజినెస్ అనేది చాలా ధైర్యంగా చేయగలగాలి కదా. సో దీన్ని ఆయన ఒక ఛాలెంజ్ గా తీసుకొని చాలా కృషి చేసి ధైర్యంగా దాన్ని సాధించారు. ఓకే, సో మనం ఏం నేర్చుకుంటున్నాము, కీ లెసన్స్, వాట్ డు వి లెర్న్ ఫ్రమ్ ధీరుభాయ్ అంబానీస్ జర్నీ? డ్రీమ్ బిగ్. ఏమనుంది ఇక్కడ, డ్రీమ్ బిగ్. యు ఆల్ హ్యావ్ టు డ్రీమ్ బిగ్. మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు కూడా, డ్రీమ్ బిగ్ ఫ్రమ్ మోడెస్ట్, ఈవెన్ ఫ్రమ్ మోడెస్ట్ బిగినింగ్స్. మోడెస్ట్ బిగినింగ్స్ అంటే, సో ఇప్పుడు ఆయన లైఫ్ ని స్టార్ట్ చేసినప్పుడు ఆయన చాలా సింపుల్ వ్యక్తి, వేరే దేశానికి కొంచెం మన దేశం కన్నా ఎక్కువ సంపాదన ఉంటుందని ఒక చిన్న గ్యాస్ స్టేషన్ లో పనిచేసిన వ్యక్తి దేనికి భయపడకుండా ఎంత సాధించారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డ్రీమ్ బిగ్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ మోడెస్ట్ బిగినింగ్స్. లైక్ మన చిన్న ఊర్లలోనే ఉన్నాం, పెద్ద సిటీస్ లో ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళే మంచి ఉన్నత స్థాయికి వస్తారు, ఎక్కువ చదువుకోగలుగుతారు, ఎక్కువ ధనం సంపాదిస్తారు అని అనుకోకుండా మనం మనకున్నంతలో ఎంత సాధించగలం అండ్ ఎంత కృషి చేస్తే అది మనకు సొంతం అవుతుంది అనే దాన్ని మనం ఆలోచించాలి. అండ్ నెక్స్ట్ ఏమనుంది, బీ బోల్డ్, చాలా ధైర్యంగా ఉండాలి. అండ్ టేక్ క్యాల్కులేటెడ్ రిస్క్స్, అంటే
ఒక డెసిషన్ ని తీసుకునే ముందు రిస్క్ ఉంటుంది కదా. సో దాన్ని మనం ఎలా అనలైజ్ చేస్తాం? హౌ విల్ యూ టేక్ డెసిషన్స్? ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయడము, రన్ చేయడము, చాలా మంది ఎంప్లాయీస్ ని మేనేజ్ చేయడము అంటే అది అంత ఈజీ కాదు. ఫర్ దాట్ యూ హ్యావ్ టు టేక్ సమ్ బోల్డ్ డెసిషన్స్ అండ్ కొన్ని రిస్క్స్ ఉంటాయి దాంట్లో, రైట్? సో ఇది మనం ఒక మన కీ లెసన్ అన్నమాట ఈయన లైఫ్ స్టోరీ. ఓకే, అండ్ ఈయన స్టార్ట్ చేసిన కంపెనీస్ ఎందరో మంది ప్రజలకు ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలను సమకూర్చింది. సో వాళ్ళ ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల మెనీ పీపుల్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ దేర్ ఇండస్ట్రీస్ అన్నమాట. ఓకే, అండ్ ఈ అంబానీ గారు ఉన్నారు, ధీరుభాయ్ అంబానీ గారు ఉన్నారు కదా, ఈయన ఎంప్లాయీస్ ని చాలా మంచిగా ట్రీట్ చేయడం, అందరితో హంబుల్ గా మాట్లాడడం, ఇవన్నీ ఈయన మంచి క్వాలిటీ. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ధీరుభాయ్ అంబానీస్ లైఫ్. సో దీంట్లో మనం కరియర్ మోడల్, రోల్ మోడల్ ఏంటి అని మనకు డౌట్ వస్తుంది. ఓకే, సో కరియర్ మోడల్ గా ఈయన మనం ఎలా తీసుకోవచ్చు అంటే దట్ స్కిల్ ఆఫ్ మేకింగ్ సక్సెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బిజినెస్. ఓకే, సో ఈయన ఉన్న సరౌండింగ్స్ లో కానీ, ఈయన ఉన్న ఆ టైంలో ఏమనుకునే వాళ్ళు, డాక్టరో ఇంజనీరో అయితేనే మనకి చాలా ధనం వస్తుంది, లేకపోతే మనం సక్సెస్ అవుతాము అని అనుకునే వాళ్ళు ఉండి ఉంటారు కదా. ఈయనకి అలాంటి క్వశ్చన్స్ ఈయన అడిగే వాళ్ళు ఉండి ఉంటారు ఈయన చుట్టుపక్కల. బట్ సి, హీ చోస్ ఎ పాత్ దట్ మేడ్ ద చేంజ్ కదా. సో ఇది మనం తెలుసుకుంటాం అన్నమాట అబౌట్ హౌ బిజినెస్ హ్యాస్ ఇంపాక్టెడ్ అ పర్సన్స్ లైఫ్ అని. ఓకే, సో లెట్స్ సీ who's our నెక్స్ట్ కరియర్ రోల్ మోడల్. ఎవరిని చూస్తున్నాం మనం ఇక్కడ పిక్చర్ లో? whom are you seeing? విశ్వనాథన్ ఆనంద్ అని మనకి అక్కడ నేమ్ కనిపిస్తుంది. అండ్ అబౌట్ దట్ వాట్ డూ యూ సీ? గ్రాండ్ మాస్టర్ అని రాసి ఉంది. ఏంటి గ్రాండ్ మాస్టర్ అంటే? గ్రాండ్ మాస్టర్ అని ఎవరిని పిలుస్తాం మనం? చెస్ లో మంచి సాధనలు చేసిన వాళ్ళని, లైక్ ఆఫ్టర్ దే ప్లే మెనీ టోర్నమెంట్స్ అండ్ దే గెట్ గుడ్ రేటింగ్స్ అండ్ ఆల్, మనం అప్పుడు వాళ్ళని ఏమంటాము? గ్రాండ్ మాస్టర్ అంటాం. గ్రాండ్ మాస్టర్ కావాలంటే చెస్ లో there are a defined set of rules, and then దాంట్లో మనం ఎలా ఎన్ని టోర్నమెంట్స్ ఆడాలి, ఎంత రేటింగ్ ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. చెస్ ఆడే వాళ్ళకు ఈ ఐడియా ఉంటుంది. అండ్ మనం అప్పుడప్పుడు న్యూస్ లో, పేపర్స్ లో చదువునే ఉంటాం. సో అలాంటి ఒక రోల్ మోడల్ గా మనం తీసుకోవచ్చు. ఎవరిని అంటే మన ఇండియాకి చెందిన గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ గారిని. ఓకే, సో ఈయన అతి చిన్న వయసులోనే చెస్ ఆడడం స్టార్ట్ చేశారు. అట్ ద ఏజ్ ఆఫ్ 6 అన్నమాట. హీ స్టార్టెడ్ ప్లేయింగ్ చెస్ అట్ ద ఏజ్ ఆఫ్ 6. ఓకే, సో ఈయన చెస్ ఆడడం స్టార్ట్ చేసి అండ్ దెన్ హీ నెవర్ గేవ్ అప్. ఎందుకంటే సో ఈయన ఉన్న జనరేషన్ లో ఏమని ఉంటారు, లైక్ ఈయనకి చెస్ ఆడడం వల్ల ఏమై ఉండవచ్చు? చెస్ ఆడాలి అండ్ దెన్ టోర్నమెంట్స్కి వెళ్ళాలి, వేరే కంట్రీస్ లో, వేరే స్టేట్స్ లో వెళ్ళి చెస్ లో పార్టిసిపేట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. దానివల్ల స్కూల్ మిస్ అవుతుంది కదా. సో అప్పుడు అందరు ఈయన ఏం అడిగి ఉండొచ్చు, అరే నువ్వు స్కూల్ కి వెళ్ళవా, ఎప్పుడు చెస్ ఆడుతూనే ఉంటావా, స్కూల్ కి వెళ్ళకపోతే ఎగ్జామ్స్ రాయకపోతే ఏంటి ఫ్యూచర్ అని ఈయనని అడిగిన వాళ్ళు ఉంటారు కదా. బికాస్ ఈయన ఉన్న టైంలో, విచ్ ఈస్ నాట్ వెరీ ఓల్డ్, రీసెంట్ టైమ్స్ లోనే కదా మనం విశ్వనాథన్ ఆనంద్ గారిని చెస్ ఆడడం అది చూసి ఉంటాము. అయినా కూడా చెస్ ని కరియర్ గా తీసుకోవడం అనేది దట్ వాజ్ నెవర్ నోన్ ఫర్ అస్ ఇండియాలో. సో విశ్వనాథన్ ఆనంద్ proved it that chess is a very serious career, right? సో దానికి ఆయన సిన్సియర్ గా ప్రాక్టీస్ చేయడము, he never gave up. ఓకే, ఈయన ఒక చిన్న స్టోరీని ఒక ఇంటర్వ్యూలో చెప్పుంటారనమాట. అది ఏంటి అంటే, సో వన్స్ హీ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్. ఒక ట్రైన్ లో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తున్నారు. ఓకే, లెట్స్ సే హీ ఈస్ గోయింగ్ ఫర్ సమ్ టోర్నమెంట్, ఢిల్లీకి వెళ్తున్నారు అనుకోండి. సో ఈయన పక్కన ఒక ఆయన కూర్చున్నారంట. ఈయనని అడిగారంట, ఏంటి బాబు నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి.
అప్పుడు ఈయన ఒక 20 ఇయర్స్ 18-20 ఇయర్స్ ఆ ఏజ్ లో ఉన్న ఒక యంగ్ మ్యాన్. సో అప్పుడు విశ్వనాథన్ ఆనంద్ గారు ఆ తోటి ట్రైన్ ప్యాసింజర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఏమని సమాధానం చెప్పారు? నేను చెస్ ఆడతాను సార్ అని చెప్పారంట. ఆ చెస్ ఓకే బాబు, నేను అది అడగట్లేదు, నువ్వు ఏం చేస్తావని. అంటే నీ ప్రొఫెషన్ ఏంటి అని. చెస్సే ప్రొఫెషన్ అని తెలియని ఒక పీరియడ్ ఆఫ్ టైం అది. ఓకేనా? సో ఈయన చెప్పాడంటే నేను చెస్ ఆడతాను అంటే ఆయన కో ప్యాసింజర్ ఎవరైతే ఉన్నారో చెస్ ఆడతా ఓకే బాబు అంటే ఆయన హాబీ లాగా అనుకున్నాడు. బట్ వాట్ డూ యూ డూ? వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ అని హీఈస్ ఆస్కింగ్. అండ్ దెన్ విశ్వనాథన్ ఆనంద్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ దట్ చెస్ క్యాన్ బి అ ప్రొఫెషన్ అండ్ హీఈస్ అ వెరీ గుడ్ ప్లేయర్ కదా. సో ఈయన చెస్ ఆడడం, టోర్నమెంట్స్ లో విన్ చేయడం, వరల్డ్ రికార్డ్ చేయడం మన ఇండియాకు చాలా గర్వకారణం. అండ్ ఈయన సక్సెస్ ని ఈయనకు మాత్రమే పరిమితం చేసుకోకుండా చెస్ ని మన కంట్రీలో ఒక ఇంపార్టెంట్ గేమ్ గా దాన్ని చాలా ఫేమస్ చేసి దాని గురించి అవేర్నెస్ ని పెంచి ఇండియాలో చాలా టోర్నమెంట్స్ ఎలా కండక్ట్ చేయగలం, హౌ కెన్ వి బ్రింగ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ దాట్, హౌ కెన్ వి మేక్ ద కిడ్స్ మోర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ చెస్ అనే దాని గురించి ఈయన చాలా స్టడీ చేసి చాలా దాని వైపు కృషి చేశారనమాట. ఈయన మాత్రమే చెస్ కి వెళ్ళడం, ఆడడము, విన్ చేసి రావడమే కాకుండా మన కంట్రీలో చెస్ ప్లేయర్స్ అండ్ చెస్ గేమ్ ని ఇంప్రూవ్ చేయడానికి, దాని ఇంపార్టెన్స్ ని అందరికీ తెలియపరచడానికి ఈయన చాలా కృషి చేశారు. ఈయనను మన భారత దేశం ఎన్నో బిరుదులతో సత్కరించింది. అండ్ టిల్ టుడే మనం ఒక ఫేమస్ చెస్ గేమ్ గానీ టోర్నమెంట్ గానీ ఉంటే ఈయన గురించి మాట్లాడకుండా ఉండలేము. దట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ద గేమ్ ఆఫ్ చెస్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద లర్నింగ్ ఫ్రమ్ విశ్వనాథన్ ఆనంద్స్ జర్నీ? వీ హ్యావ్ టు స్టార్ట్ ఎర్లీ అండ్ స్టే కన్సిస్టెంట్ అని ఉంది ఇక్కడ. ఓకే, సో ఈయన అతి చిన్న వయసులో స్టార్ట్ చేశారు కాబట్టి, అండ్ ఆల్సో హీ స్టేడ్ కన్సిస్టెంట్, దాన్ని మధ్యలో వదలకుండా హీ కెప్ట్ మూవింగ్ టువర్డ్స్ ఇట్. ఎందుకంటే ఇప్పుడంటే చాలా చెస్ టోర్నమెంట్స్ లో మనల్ని ట్రైన్ చేయడానికి ఎందరో మంది కోచెస్ ఉన్నారు, ఎన్నో చెస్ అకాడమీస్ ఉన్నాయి. ఓకేనా? బట్ ఈయన ఉన్న టైంలో అబ్సల్యూట్లీ అవన్నీ సాధ్యమా? చెస్ అకాడమీస్ ఉన్నాయా? ఈయనకి కోచెస్ ఉన్నారా అప్పుడు? దట్స్ ఆల్ ఎ క్వశ్చన్ కదా. సో వాట్ ఎవర్ లిమిటెడ్ రిసోర్సెస్ హీ హ్యాడ్, ఈయన సొంతగా హీస్ లైక్ ఎ ప్రాడజీ, తనకి ఉన్న ఒక న్యాచురల్ టాలెంట్ అది. సో నేర్చుకున్నారు. అండ్ థింక్ అహెడ్ అండ్ స్టే ఫోకస్. సో చెస్ ని ఇంత ఫేమస్ చేయగలము అని మనం ఎవ్వరము బిలీవ్ చేయలేదు. సో హీ థాట్ అహెడ్. థింకింగ్ అహెడ్ అంటే ఏంటి? ముందు చూపు. అండ్ ఆల్వేస్ ఫోకస్, బికాస్ చెస్ ఈజ్ అ సీరియస్ గేమ్ కదా. సో ఒక దగ్గర కూర్చొని మనం చాలా టైం ఫోకస్ చేయాలి. వీ హ్యావ్ టు సిట్ ఇన్ వన్ ప్లేస్. 6-7 అవర్స్ ఆడతారు కొన్ని టోర్నమెంట్స్ లో. ఒక్క రౌండ్ అవ్వడానికి అంత టైం అవుతుంది. మీరందరూ ఈ మధ్య మన చెస్ ప్లేయర్ గుకేష్ గారు ఆడడం చూసే ఉంటారు. హౌ హీ వన్ ద వరల్డ్ ఛాంపియన్షిప్ కదా. సో ఎంత టైం అవుతుంది ఒక్కొక్క రౌండ్ అవ్వాలంటే. సో ఎంత పేషెన్స్ ఉండాలి, ఎంత ఫోకస్ ఉండాలి. సో దట్ ఈస్ ఆల్ he made it possible anamata. Never stop learning because he always practiced and he never gave up. Okay, even champions keep improving. ఎందుకంటే కొత్త జనరేషన్స్ వస్తారు, వాళ్ళతో పాటు మనం కంపీట్ చేయాలి. వేరే వేరే కంట్రీస్ లో వెళ్ళి ఆడాలంటే ద స్కిల్ ఇస్ డిఫరెంట్ కదా. పీపుల్ హ్యావ్ దేర్ పొటెన్షియల్స్ ఆర్ డిఫరెంట్ అని అంటాం మనం. ఎందుకంటే మన చుట్టుపక్కల మనకు తెలుసు, లైక్ మేబీ వీ కెన్ గెస్ ఇంత తెలిసి ఉండొచ్చు వాళ్ళకి కానీ, వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ ఇది అని. బట్ వీళ్ళందరూ చెస్ టోర్నమెంట్స్ అంటే మన దేశంలో రాష్ట్రంలో ఆడే ఒకటే స్పోర్ట్ కాదు కదా. దే హ్యావ్ టు ఆల్వేస్ కంపీట్ విత్ పీపుల్ ఆఫ్ అదర్ కంట్రీస్, ఫారిన్ కంట్రీస్. సో ఆ కల్చర్ లో అక్కడ ఉన్న వాళ్ళు వాట్ ఫెసిలిటీస్ దే హ్యావ్, సో మనల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి దానికి తగినట్టు అనే దానిలో విశ్వనాథన్ ఆనంద్ గారు ఎప్పుడు కృషి చేసి సాధించారనమాట. అండ్ ఇన్స్పైర్ అదర్స్ యాజ్ యు గ్రో.
సో విశ్వనాథన్ ఆనంద్ గారు ఏం చేశారు, చాలా స్కూల్స్ కి వెళ్ళి టాక్స్ ఇవ్వడము, చీఫ్ గెస్ట్ గా వెళ్ళినప్పుడు he took that initiative to discuss the students that chess is an important game, try playing chess, it is fun, ఇంట్లో మనం ఆడుకునే బోర్డ్ గేమ్, అండ్ విత్ దట్ బోర్డ్ గేమ్ హౌ యూ కెన్ మేక్ ఇట్ బిగ్, దాన్ని ప్రమోట్ చేయడంలో ఈయన కృషి చాలా ఉంది. సో దట్ ఈస్ అబౌట్ అవర్ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ గారు, whom we can take as a career role model in the field of games and sports అన్నమాట. ఓకేనా, ఇది మనం చూసిన సెకండ్ పర్సన్, రైట్? ఓకే, లెట్స్ నౌ స్టెప్ 1 బ్యాక్. ఎస్, సో ఇక్కడ మనం ఎవరిని చూస్తున్నాము కెరియర్ రోల్ మోడల్స్ లో? కల్పన చావ్లా గారు, మన భారతదేశానికి చెందిన ఆస్ట్రోనాట్. సో కొన్ని క్లాసెస్ ఇంట్రొడక్షన్ లో మీరు కల్పన చావ్లా గారి గురించి ఆల్రెడీ చూసే ఉంటారు, వినే ఉంటారు మ్యామ్స్ చెప్పేటప్పుడు. సో దిస్ ఇస్ నాట్ న్యూ ఫర్ యూ, యూ నో హర్ కదా. సో మనం ఇక్కడ ఎలా దీన్ని కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేయొచ్చు? కల్పన చావ్లా గారు పంజాబ్ కి చెందిన ఒక చిన్న గ్రామానికి చెందిన ఒక ఆస్ట్రోనాట్, రైట్? సో ఏంటి, బట్ పుట్టడంతోనే తనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? హౌ డిడ్ షీ మేక్ ఇట్ బిగ్ అనే దాన్ని మనం ఆలోచించాలి. తను చిన్న గ్రామంలో పుట్టినప్పటికీ షీ ఆల్వేస్ డ్రీమ్డ్ బిగ్. ఈ మనం తనేమో వెనెవర్ షీ యూస్ టు సీ ఫ్లైట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, అవన్నిటిని చూసేటప్పుడు షీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్. అవన్నీ తనని చాలా ఇన్స్పైర్ చేశాయన్నమాట. ఓకే, షీ ఫెల్ట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దట్. అండ్ తనకి ఎప్పుడు డ్రీమ్ ఆఫ్ ఫ్లయింగ్, అండ్ షీ వాజ్ అ వెరీ బ్రైట్ స్టూడెంట్. సో తనకి చిన్నప్పుడే అర్థమైపోయింది దట్ ఐ హ్యావ్ టు మేక్ సంథింగ్ బిగ్ అని చెప్పేసి. సో దానికి ఏం చేయాలి అంటే, సో షీ జస్ట్ ఆన్ ర్యాండమ్ ఒక రోజు కాన్వర్సేషన్ లో వాళ్ళ నాన్నని అడిగిందంట, ఏం చేయాలి నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని. వాళ్ళు క్యాజువల్ గా చెప్పారు, నువ్వు చాలా కష్టపడి చదివితే ఇది నీకు సాధ్యం అని చెప్పేసి. సో దాన్ని తనను చాలా సీరియస్ గా తీసుకున్నారు. అండ్ సైన్స్ అండ్ మ్యాథ్స్ రంగంలో నేను కృషి చేస్తే ఇది నాకు సాధ్యం, ఐ క్యాన్ ఫ్లై, ఐ క్యాన్ బికమ్ అన్ ఆస్ట్రోనాట్ అని షీ రియలైజ్డ్. సో పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో తను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ని చూస్ చేసుకొని తన డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత విదేశాలకు వెళ్ళి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ రంగంలో పిహెచ్డి పట్టాన్ని పొందారనమాట. తర్వాత 1994లో తనని నాసా ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ గా సెలెక్ట్ చేశారు. సో ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ గా సెలెక్ట్ చేయాలంటే చాలా టెస్ట్ చేస్తారనమాట మనల్ని. సో షీ హ్యాస్ టు బి రియలీ రియలీ వెరీ ఇంటెలిజెంట్, కాన్ఫిడెంట్, బ్రేవ్, బోల్డ్ గా ఉండాలి చాలా. మనం అంత బ్రేవ్ గా బోల్డ్ గా ఉన్నా కూడా ఆస్ట్రోనాట్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్స్ కి ఉండాల్సిన ఒక క్వాలిటీ ఏంటి అంటే, మనం యూ హ్యావ్ టు స్టే కామ్, బికాస్ మనం ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటాం, రైట్? అప్పుడు చాలా కామ్ గా ఉండగలగాలి. ఎందుకంటే హై రిస్క్ తో కూడుకున్న జాబ్స్ కదా అవన్నీ, ప్రొఫెషన్స్ కదా అవన్నీ. సో దే విల్ చెక్ ఫర్ సచ్ క్వాలిటీస్ అన్నమాట. సో షీ ఆల్వేస్ వర్క్డ్ వెరీ హార్డ్. అండ్ ఆల్సో ఇది ఫస్ట్ her dream was very big, and then she worked very hard to fulfill her dream. Okay, and then తను ఎవరిని ఇన్స్పైర్ చేశారు? చాలా మంది యంగ్ గర్ల్స్ అండ్ ఉమెన్, countless young girls and women, especially in India. Today they are pursuing aeronautical engineering, aeroscience, astronaut అవ్వాలి అని విమెన్ గాని గర్ల్స్ గాని ఎవరైతే చెప్తామో వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఎవరు? కల్పన చావ్లా గారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ హర్ లైఫ్. అ గర్ల్ ఫ్రమ్ అ స్మాల్ టౌన్ ఇన్ హర్యానా, ఇండియా. తను ఎలా గ్రో అయ్యారు అంత మంచి కెరియర్ కి, అండ్ హౌ డిడ్ షీ మేక్ ఇట్ వెరీ బిగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆస్ట్రోనాట్, రైట్? సో ఇది తన కెరియర్ గురించి.
సో మనం ఏం తెలుసుకుంటున్నాం తన లైఫ్ ని మనం ఇవాళ చూసాం. లైక్ వాట్ ఆర్ వి లెర్నింగ్ ఫ్రమ్ హర్ జర్నీ? డ్రీమ్ బిగ్. మనం ఎప్పుడు వీ హ్యావ్ టు డ్రీమ్ బిగ్ అండ్ వీ ఆల్ హ్యావ్ టు స్టడీ హార్డ్. ఓకే, సో కరెంట్ మనం ఏం చెప్తుంటాము, కొన్ని క్లాసెస్ లో మీరు వినే ఉంటారు, స్టెమ్ అని చెప్తూ ఉంటాం. ఎందుకు అంటే దిస్ ఈస్ ద present generations good like famous or whatever what you can call it as important skill. STEM ante enti? S science, T technology, E engineering and math. ఈ సబ్జెక్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలాంటి కెరియర్స్ ఉంటాయి అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ నెవర్ బి అఫ్రైడ్, బికాస్ తన ఉన్న ఏజ్ లో చాలా మంది చెప్పి ఉంటారు కదా, అమ్మాయిలకి ఇలాంటి కెరియర్ ఎందుకు, అండ్ దిస్ ఇస్ నాట్ సేఫ్, రిస్క్ అని చెప్పే ఉంటారు. బట్ షీ బిలీవ్డ్ ఇన్ హర్ సెల్ఫ్. ఆల్వేస్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకే, అండ్ దెన్ see what did she do? Remember, your journey can take you anywhere, maybe even beyond stars and rasar. Endukante if you dream big, that will really happen and you have to work very hard towards it. So this is the journey of Kalpana Chawla garu, and we all are inspired by her journey. Okay, so manam Vishwanathan Anand garu gurinchi chusamu. And then maybe we'll take a short quiz now. Okay, so andaru quiz answer cheyadaniki try cheyandi. Okay, so this is the quiz. You can start answering in the chat box. Basic questions untai, nothing very difficult or anything. So once we complete the quiz, we will again come back to our class and learn about couple of more role models. Okay na? Then quiz start chestunna. Yes. Why is it important to have career role models? మనం ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్ లో డిస్కస్ చేసాం ఇది. The answer is B. Okay, let's go for the next question. Sorry. Yes. What skill is important when working towards your aspiration? Patience and hard work. మనం ఏం చూస్ చేసుకున్నా కూడా మనకి పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్ ఉండాలి, ఏ పాత్ చూస్ చేసుకున్నా కూడా. Number 3. Why is continuous learning important in any career? కంటిన్యూస్ గా మనం అప్డేట్ అవ్వడం. ఇప్పుడు విశ్వనాథన్ ఆనంద్ గారు ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. ఎందుకు అప్డేట్ అవుతూ ఉండాలి, ఎందుకు ఎక్కువ లెర్నింగ్ ఉండాలి, కంటిన్యూస్ లెర్నింగ్, వై యూ షుడ్ హ్యావ్? Because the world and jobs keep changing, right? Next question. What helps you grow stronger and brings you closer to your dreams when practiced daily? Hard work. Okay, మనం చెప్తుంటాం కదా, లక్ వల్ల సమ్ పర్సన్ అచీవ్డ్ అని. బట్ డూ యూ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్ లక్ వల్ల ఆల్వేస్? నో. సో హార్డ్ వర్క్ ఓన్లీ విల్ take us to bigger heights అన్నమాట. So let's see about whom we are going to see next. Okay, so ఇక్కడ మీకు ఒక పర్సన్ యొక్క పిక్చర్ ఉంది. ఏంటి ఈయన పేరు? డాక్టర్ దేవి ప్రసాద్ శెట్టి అని రాసి ఉంది. సో పేరులోనే మీకు ఏం తెలిసిపోతుంది, ఈయన ఒక డాక్టర్ అని కదా. సో ఈయన ఒక డాక్టర్. ద ఫౌండర్స్ ఆఫ్ నారాయణ హృదయాలయ అని రాసింది. సో నారాయణ హృదయాలయ ఇస్ అ హాస్పిటల్. మీరు ఒకసారి మీరు న్యూస్ లో కానీ న్యూస్ పేపర్స్ లో కానీ చూసే ఉంటారు. ఇది బెంగళూరుకి చెందిన ఒక పెద్ద హాస్పిటల్ అన్నమాట. హృదయాలయ అనే దాంట్లోనే మీకు తెలుస్తుంది ఈయన ఒక హార్ట్ కి సంబంధించిన డాక్టర్, కార్డియాలజిస్ట్ అంటాం మనం. సో ఏంటి ఈయన స్పెషాలిటీ? వై డిడ్ వి చూస్ టు డిస్కస్ అబౌట్ హిమ్ టుడే? ఎందుకు అంటే ఈయన
ఒక చిన్న టౌన్ లో జన్మించారు, కర్ణాటకలో, మన దేశంలో కర్ణాటక రాష్ట్రంలో. ఓకే, ఫ్రమ్ హంబల్ బ్యాక్గ్రౌండ్స్ అంటే ఏంటి? సింపుల్ ఫ్యామిలీస్, లైక్ వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ డాక్టర్స్, పెద్ద పెద్ద రిచ్ పీపుల్ అలా ఎవ్వరు లేరు. దే ఆర్ నార్మల్ పీపుల్, హంబల్ బ్యాక్గ్రౌండ్. అండ్ దెన్ బట్ వాళ్ళందరికీ ఏంటి అంటే చాలా మంచి గుణం, హ్యుమానిటీ అంటాం మనం. అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక పర్సన్ ఈయన డాక్టర్ దేవి ప్రసాద్ శెట్టి గారు. సో ఈయన ఏం చేశారంటే, ఈయన చాలా పెద్ద కుటుంబం అన్నమాట. ఈయన ఫ్యామిలీలో దేర్ వేర్ 9 kids. ఈయన 8th చైల్డ్ అన్నమాట వాళ్ళ ఫ్యామిలీకి. సో ఈయన ఏం చేశారంటే, ఈయన చిన్నతనంలో వీళ్ళ ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకుంటున్నారంట డాక్టర్స్ ప్రొఫెషన్ లో, డాక్టర్స్ గురించి. అప్పుడు ఒక ఫ్రెండ్ చెప్పారంటే, ఆఫ్రికా ఖండంలో there is a doctor who can transplant heart ట్రాన్స్ప్లాంట్ చేసే డాక్టర్ ఆఫ్రికాలో ఉన్నారు, నీకు తెలుసా అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అదేంటి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి? హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటే లైక్ ఎప్పుడైనా మనకి హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు సమ్ టైమ్స్ డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తారు? హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలండి అంటారు. అంటే ఒకరి హార్ట్ ని ఇంకొకరికి పెట్టడం అన్నమాట. సో దానికి ఒక ప్రొసీజర్ ఉంది, మెడికల్ ప్రొసీజర్. మ్యాచ్ అవ్వాలి, వేరే వాళ్ళ హార్ట్ మనకి మ్యాచ్ అవ్వాలి. అండ్ దేర్ ఆర్ సో మెనీ అదర్ మెడికల్ ప్రొసీజర్స్. ఓకే, అది ఆ సబ్జెక్ట్, ఆ టాపిక్ ఈయనని బాగా ఇన్స్పైర్ చేసింది. ఈ టుక్ మనం ఈయనని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నాము. హిస్ ఇన్స్పిరేషన్ వాజ్ ఎ డాక్టర్ ఫ్రమ్ ఆఫ్రికా హూ వాజ్ స్కిల్డ్ ఇన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటింగ్. ఓకే, సో ఈయన చాలా కృషి చేసి కష్టపడి చదువుకున్నారనమాట. అండ్ దెన్ డాక్టర్ గా అయ్యారు, కార్డియాలజిస్ట్ గా అయ్యారు, హార్ట్ స్పెషలిస్ట్. ఓకే, అండ్ తర్వాత ఈయన ఈ రంగంలో చాలా కృషి చేసి అఫోర్డబుల్ హెల్త్ కేర్ అని అంటాం. అఫోర్డబుల్ హెల్త్ కేర్ అంటే ఏంటి? ఈయన పెద్ద మెడికల్ సంస్థను నారాయణ హృదయాలయాన్ని స్థాపించినప్పటికీ చాలా పెద్ద హార్ట్ సర్జరీస్ అలాంటివి చేసే ఒక స్పెషాలిటీ సెంటర్. దాంట్లో మనం యూజువల్ గా అందరికి భయం ఏముంటుంది? లైక్ హార్ట్ డాక్టర్స్ అంటే చాలా ఎక్కువ ప్రైస్ కి చేస్తారు, ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్ అని డౌట్ ఉంటుంది. బట్ ఈయన ఫెసిలిటీలో ఈయన కొన్ని స్ట్రాటజీస్ అన్నమాట. అఫోర్డబుల్ హెల్త్ కేర్ అని అంటాం. అంటే తక్కువ ధరకి, కరెక్ట్ ప్రైజింగ్ కి ఎలా మనం ఎక్కువ మందికి సేవ చేయగలం, హౌ క్యాన్ ఐ మేక్ దిస్ పాసిబుల్. అంటే ప్రజలు ఒక హార్ట్ ప్రాబ్లం ఉంటే భయపడకుండా ధైర్యంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పుకోగలగాలి. దట్ వాజ్ హిజ్ ఎయిమ్. సో దాంట్లో భాగంగా ఈయన చాలా మంది రూరల్ పీపుల్ కి అండ్ చిన్న టౌన్స్ నుంచి వచ్చే ప్రజలకి అవేర్నెస్ పెంచి, అండ్ అప్పుడే పుట్టిన బేబీస్ దగ్గర నుంచి చాలా ఏజ్ అయిన వాళ్ళ వరకు ఈయన ఆపరేషన్స్ కండక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఈయన గురించి చదివేటప్పుడు మనం ఏం తెలుసుకుంటామంటే, ఈయన అరౌండ్ 1 lakh హార్ట్ సర్జరీస్ ని చేశారు ఈయన అలోన్. ఈయనతో పాటు చాలా మంది డాక్టర్స్ నారాయణ హృదయాలయాలో ఎన్నో సర్జరీస్ చేశారనమాట. హార్ట్ సర్జరీస్, ఓపెన్ హార్ట్ సర్జరీస్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అలాంటివి. ఈయన ప్రజలకు ఎవరైనా ఈయనకి లైక్ ఫీజ్ పే చేయలేము, మా వల్ల ఈ ఎక్స్పెన్సెస్ బేర్ చేయలేము అని వచ్చే వాళ్ళకి ఈయన చాలా హెల్ప్ చేస్తారు. అండ్ ఈయన ఒక కొత్త పద్ధతిని కూడా కనుక్కున్నారనమాట. ఏంటి అది అంటే, ఒక సర్జరీ కానీ ఒక హాస్పిటల్ కి కానీ మనం వెళ్ళినప్పుడు చాలా టెస్ట్లు రాస్తారు కదా. సో ఈయన ఏమనుకున్నారంటే, మనం దాన్ని కొంచెం తగ్గించగలం, లైక్ ఇన్ని టెస్ట్లు అవసరం లేదు, ఏ ప్రాబ్లం కి ఏ టెస్ట్లు చేయాలనే దానికి ఒక మెజర్ ఉంది. సో హీ థాట్ లెట్స్ అవాయిడ్ ఫ్యూ టెస్ట్. ఈయన ఒక డయాగ్నోస్టిక్ సెంటర్స్ వీళ్ళ హాస్పిటల్స్ లో ఈయన కొన్ని టెక్నిక్స్ కనుక్కొని ఎంత ఎఫిషియెంట్ గా చేయగలము, ఎంత కాస్ట్ ఎఫెక్టివ్ గా చేయగలము, ప్రజలను ఎక్కువ ఖర్చు పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా హౌ కెన్ వి టేక్ కేర్ ఆఫ్ దెమ్ అనేది ఈయన స్టడీ చేశారనమాట. ఓకే, సో ఈయన లైఫ్ మనకి ఏం టీచ్ చేస్తుంది? సో ఈయన ఫస్ట్ హిస్ డ్రీమ్ వాస్ బిగ్, చాలా కష్టపడ్డారు. అండ్ ఇతరులకు ఎలా ఉపయోగపడగలం. సో ఈయన లైక్ ఒక స్టాటిస్టిక్స్ ఉందన్నమాట. ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ
లేకపోతే ఒక బైపాస్ సర్జరీ అలాంటి ఆపరేషన్స్ కి ఈయన ప్రైస్ కట్ చేస్తూ వచ్చారు. లైక్ ఈ ఇయర్ లో ఇంత, అండ్ దాన్ని ఒక తర్వాత ఒక 5-6 ఇయర్స్ తర్వాత మనం ఎలా తగ్గించగలము, కొన్ని ఎక్విప్మెంట్స్, టెక్నిక్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ లో కొన్ని చేంజెస్ చేసి హౌ కెన్ వి డూ దిస్ సర్జరీస్ ఇన్ అ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ వే, అందరికీ ఉపయోగపడేలాగా అండ్ రూరల్ పీపుల్ చక్కగా ఈ ఫెసిలిటీస్ ని యూజ్ చేసుకునేలాగా ఈయన చేశారనమాట. ఓకే, సో అది మనం we can take him as a career role model. His profession is a doctor, a cardiologist who saves lives, who helps people. Kada. So what did we learn from his life's journey? Innovate for access అని ఉంది. ఏంటి? కార్డియాక్ కేర్ అంటే హార్ట్ కి సంబంధించిన కేర్ ఆర్ ట్రీట్మెంట్స్ ఎంత కాస్ట్ ఎఫిషియెంట్ గా చేయగలము అనే దాన్ని ఈయన కనుక్కున్నారు. సో ఏమని రాసుకున్నాం ఇక్కడ? ట్రాన్స్ఫార్మింగ్ హార్ట్ సర్జరీ ఇంటూ అన్ అఫోర్డబుల్ రియాలిటీ. అయితే ప్రజలు భయపడకూడదు. సో వీ హ్యావ్ టు మేక్ ఇట్ అఫోర్డబుల్. అందరూ ఇది ఓకే, ఇది పెద్ద ఖర్చు కాదు, ఇది మన కోసం మనం ఇంత ఖర్చు పెట్టుకోవచ్చు అని అనుకునేలాగా ఈయన చేశారనమాట. ఓకేనా? అండ్ దెన్ వాళ్ళ హెల్త్ కేర్ సిస్టమ్ ఇట్ ఈస్ వెరీ ప్రీమియం అండ్ దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ హౌ హీ డెవలప్డ్ దట్ Narayana Hrudayalaya is very, very important. Okay, na? So next, what we are going to see in our career role models. In a peru, Sabir Bhatia. He is Mr. Sabir Bhatia. So, ఈయన ఏం కనుక్కున్నారు? co-founder Hotmail అని మనం ఇక్కడ రాసుకున్నాం. ఏంటి హాట్మెయిల్ అంటే? సో జీమెయిల్ ఇప్పుడు మనం ఐడి రాస్తాం కదా, అలాగే హాట్మెయిల్ కూడా ఉండేదన్నమాట ముందు. సో ఇంకా కూడా కొంతమంది దాన్ని యూజ్ చేస్తాము. జీమెయిల్ ఇప్పుడు మనకు తెలుసు. సో హాట్మెయిల్ అనేది ఇట్స్ ఆల్సో అండ్ ఐఎమ్ సారీ, హాట్మెయిల్ కూడా ఈమెయిల్ సెండ్ చేయడానికి యూజ్ చేసే ఒక పద్ధతి. సో ముందు మనం ఒక నేమ్ @gmail అని ఉంటుంది కదా, హాట్మెయిల్ ఉంటుంది కొంతమందికి. ఓకే, సో ఏంటి అంటే ఈయన ఇంటర్నెట్ లో ఈమెయిల్స్ పంపించడాన్ని ఫస్ట్ లో కనుక్కున్న వ్యక్తి అన్నమాట. దట్ మీన్స్ హీ షోడ్ ఎర్లీ ఇంట్రెస్ట్ ఇన్ కంప్యూటర్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా? ఫస్ట్ మన వెబ్ బేస్డ్ అంటాం ఈమెయిల్ సర్వీస్. he was one of the first web based he founded one of the first web based email services అని చెప్తారు. ఏంటి దాని అర్థం అంటే ఫ్రీ ఈమెయిల్ అంటే ముందు వేరేలాగా ఉండేది అనమాట. లైక్ ఇఫ్ యూ హ్యావ్ టు సెండ్ ఈమెయిల్స్ టు సంబడి యూ హ్యావ్ టు పే, బట్ హీ వాస్ ద పర్సన్ who made it free in the email accessible to everybody. So email can be accessed by everybody and it is free using that Hotmail. He used a technology anamata about how it is built and how emails are sent over internet. Aa technologies ni na kanukkoni aa technology rangamlo chala ina krushi chesina oka vyakti. Okay, so ati chinna vayasu nunche inaki aa computers technology వీటిల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓకే, సో దానిలో భాగంగా ఈయన ఐఐటి వంటి ఉన్నత ఇన్స్టిట్యూషన్స్ లో చదువుకొని తర్వాత తన మాస్టర్స్ డిగ్రీ పొందడానికి ఇతర దేశాలకు వెళ్ళి చదువుకున్నారు. సో ఈయన తర్వాత ఆ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ ఇంటర్నెట్ యూజ్ చేసి ఈమెయిల్స్ ఫ్రీగా పంపించడము ఆ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఈయన కనుక్కొని మైక్రోసాఫ్ట్ కి 400 మిలియన్స్ కి ఇచ్చేసారనమాట. ఓకే, సో దట్ ఈస్ అ వెరీ బిగ్ అమౌంట్. సో అది ఎంత ఇంపార్టెంట్ టెక్నాలజీ ఆర్ ఎంత యూజ్ ఉన్న టెక్నాలజీ అయితే మైక్రోసాఫ్ట్ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ హిమ్, విల్ పే హిమ్ సో మచ్. దట్ ఈస్ సంథింగ్ టు బి నోటెడ్. సో దాన్ని కనుక్కోవడంలో ఈయన చేసిన కృషి, ఆయనకున్న ఇంట్రెస్ట్ ని మనం నోట్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత అంతటితో ఆగకుండా హాట్ మెయిల్ ఏదైతే నేను చెప్పానో, it is a free email that can be accessed anywhere.
అంతకు ముందు మనందరం ఏంటంటే లైక్ మేమంతా మీలాగా ఉన్నప్పుడు మేమంతా చిన్న వయసులో ఇంకా మన ఫాదర్స్ జనరేషన్ లో ఇంటర్నెట్ కి ఎక్కువ వీ హ్యావ్ టు స్పెండ్ ఈమెయిల్స్ అండ్ ఆల్ వేర్ వెరీ నాట్ వెరీ యాక్సెసిబుల్. సో హీ వాస్ ద వన్ హూ మేడ్ ఇట్ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి. సో దాన్ని కనుక్కోవడం మూలంగా ఏం చేసింది మైక్రోసాఫ్ట్, ఆ టెక్నాలజీ ఈయన దగ్గర నుంచి వాళ్ళు కొనుగోలు చేశారు. ఆ తర్వాత హీఈస్ ఎనీవే బ్రిలియంట్ గై, టెక్నాలజీ అండ్ ఐటీ రంగంలో చాలా కృషి చేసిన వ్యక్తి కాబట్టి తర్వాత ఎన్నో స్టార్టప్స్ ని ప్రమోట్ చేయడానికి, అంటే చిన్న చిన్న కంపెనీస్ ని టెక్నాలజీని యూజ్ చేసే కంపెనీస్ ని స్టార్ట్ చేయడము, దాని రంగంలో చాలా కృషి చేయడము మనం ఈయన గురించి తెలుసుకుంటాం అన్నమాట. వెన్ యు ఆర్ రీడింగ్ అబౌట్ హిస్ స్టోరీ, సో హౌ హీ గేవ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు టెక్నాలజీ అండ్ దాంట్లో ఉన్న ఇన్నోవేషన్స్ అంటాం, అంటే కొత్త కొత్తగా కనుక్కోవడము, ఐటీ రంగంలో కృషి చేసి కొత్త కొత్త విషయాలు నేను ఎలా కనుక్కున్నారు, అవన్నీ ఇట్స్ అ లైఫ్ స్టోరీ ఫర్ అస్. లైక్ ఈజ్ అ కెరియర్ రోల్ మోడల్ ఫర్ సంబడి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఐటీ. కంప్యూటర్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఈయన చేసిన కృషి వల్ల అది సాధ్యమైంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ సబీర్ భాటియా గారు. సో ఇది మనం ఆల్రెడీ చూసాం. సో హౌ డిడ్ హీ మేక్ బోల్డ్ సొల్యూషన్స్, రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే అప్పటి కాలంలో దాన్ని మనం చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చి వీ హ్యావ్ టు సెండ్ ఈమెయిల్స్ అండ్ ఆల్. సో ఈయన ఇండిపెండెన్స్ డే రోజు కనుక్కున్నారు అనమాట. కో-ఫౌండెడ్ హాట్మెయిల్ ఆన్ ఇండిపెండెన్స్ డే. కో-ఫౌండెడ్ అని ఎందుకంటున్నామంటే ఈయన ఒక్కరే కాకుండా లైక్ దెర్ ఆర్ అదర్ ఓనర్స్ ఫర్ దిస్ హాట్మెయిల్ అన్నమాట. అందుకే మనం కో-ఫౌండెడ్ అని అంటాం. ఓకే, బట్ హీ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ దాన్ని ఏం చేశారు ఈయన ఇండిపెండెన్స్ డే రోజు, హీ బ్రాట్ దట్ టు ఎగ్జిస్టెన్స్. ఎందుకని? ఇట్స్ అ ఫ్రీ సర్వీస్ అని, ఫ్రీ ఈమెయిల్ అని దాన్ని ప్రమోట్ చేస్తూ హీ మేడ్ ఇట్ పబ్లిక్ ఆన్ ఇండిపెండెన్స్ డే అన్నమాట. సో దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ లెసన్ ఫ్రమ్ హిస్ లైఫ్. దట్ ఈస్ అ వెరీ ఇన్నోవేటివ్, అంటే టెక్నాలజీని వీ కెన్ నెవర్ ఇగ్నోర్. సో హీ వాజ్ వన్ పర్సన్, our Indian person, who made it big in the field of IT. Okay na? Right. So నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే should we always take very big people's name అంటే sometimes మన చుట్టూ ఉన్న వాళ్ళ లైఫ్ స్టోరీస్ కూడా మనకి చాలా ఇన్స్పైరింగే. అందులో భాగంగా మీరు ఇక్కడ ఒక స్కూల్ సెటప్ ని చూస్తున్నారు. ఏంటి ఈ స్కూల్ సెటప్? అందరు ఎందుకు చెట్టు కింద కూర్చున్నారు అంటే దెర్ ఇస్ అ స్మాల్ స్టోరీ ఫర్ ఇట్. ఇక్కడ కిరణ్ టీచింగ్ విలేజ్ కిడ్స్ అన్నమాట. సో దెర్ వాజ్ వన్ స్మాల్ విలేజ్, ఒక చిన్న విలేజ్ లో ఒక కిరణ్ అనే ఒక వ్యక్తి ఏం చేశారంటే, షీ అబ్జర్వ్ ఈ చిల్డ్రన్ కి ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి, వీళ్ళు అన్ని ఆపర్చునిటీస్ ని మిస్ చేసుకుంటున్నారా, సరిగా చదువుకోగలరా వీళ్ళు అని చెప్పేసి తనకి డౌట్ వచ్చింది. సో ఏం చేశారు తను? షీ స్టార్టెడ్ ప్రమోటింగ్ ఎడ్యుకేషన్ అన్నమాట. తన దగ్గర ఉన్న ఒక చిన్న బ్లాక్ బోర్డ్ తో స్టార్ట్ చేశారు. ఓకే, సో ఆ టీచింగ్ ఎంతమందికి హెల్ప్ చేయగలదు, అండ్ షీ సపోర్టెడ్ లెర్నింగ్, ఫ్రీ క్లాసెస్ చెప్పడము, అండ్ చిన్న చిన్న ఊర్లలో ఉండే ప్రజలకు బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్, కంప్యూటర్ శిక్షణ ఎలా ఇవ్వగలము, వాళ్ళందరూ బయటకు వెళ్ళి కంప్యూటర్స్ యూజ్ చేసుకొని కొన్ని పనులు చేసుకోవాలంటే వాళ్ళకి దే మైట్ ఫీల్ ఇట్ డిఫికల్ట్ కదా. సో వాళ్ళకి మనం ఈ కంప్యూటర్ కోర్సెస్ చెప్పడము అండ్ హౌ వీ కెన్ ఇన్స్పైర్ దెమ్ అనే దాంట్లో ఈవిడ చాలా కృషి చేశారు. సో అంటే వేరే వాళ్ళ గురించి, వేరే వాళ్ళ మంచి గురించి ఆలోచించగలగడం అనమాట. షీ అబ్జర్వ్ కిడ్స్, ఏంటి వీళ్ళందరూ సరిగా చదువుకుంటున్నారా, వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా. సో తను ఎవరి కోసమో వెయిట్ చేయకుండా షీ స్టార్టెడ్ ఆన్ హర్ ఓన్ అండ్ ట్రై టు డెవలప్ సర్టెన్ స్కిల్స్. ఏదైతే చిన్న చిన్న ఊర్లలో ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఉన్న ప్రాంతాల్లో పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడినప్పుడు, లేకపోతే కంప్యూటర్ శిక్షణలు సరిగా లేనప్పుడు ఇట్స్ అ ప్రాబ్లం కదా. సో షీ టుక్ దట్ ఇనిషియేటివ్ ఆఫ్ ట్రైనింగ్ కిడ్స్ అన్నమాట, టీచింగ్ కిడ్స్ ఇన్ విలేజ్
అండ్ హౌ షీ కెన్ టెక్స్ట్ బుక్స్ లో ఉన్న పాఠాలు మాత్రమే చెప్పకుండా హౌ షీ వెంట్ బియాండ్ టెక్స్ట్ బుక్స్, అంటే వాళ్ళకి క్రిటికల్ థింకింగ్, హైజీన్ అవేర్నెస్. ఓకే, హైజీన్ అవేర్నెస్ అంటే ఏంటి, ఎలాంటి హ్యాబిట్స్ మనం రోజు చేయాలి, లైక్ క్లీన్ గా ఎలా ఉండాలి, మన పరిసరాలను ఎలా చూసుకోవాలి, హౌ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యువర్ హోమ్, అండ్ మన ఎన్వైరన్మెంట్ ని ఎలా నీట్ గా పెట్టుకోవాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేవన్నీ ఈవిడ చెప్పేవారు. సో తన తర్వాత ఏం చేశారు, తిని చేస్తున్న ఈ సేవలను ఎన్జిఓస్ అంటే సోషల్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గమనించారనమాట. అండ్ దెన్ వాళ్ళు తనతో జాయిన్ అయ్యి ఇంకా ఎక్కువ మందికి ఎలా ఉపయోగపడగలము అనే దాని మీద కృషి చేశారు. సో షీ అలాంగ్ విత్ మెనీ అదర్ పీపుల్ ఈ ప్రోగ్రామ్ ని చేస్తూ ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటున్నారు. దాంట్లోనే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మనోజ్ అనే ఒక ఆర్గానిక్ ఫార్మర్. సో ఈయన ఏం చేశారు, ఈయన పూణేకి చెందిన వ్యక్తి. సో ఈయన ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి, కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ ఎలా చేయవచ్చు, ఎలా పంటలను రసాయన పదార్థాలు లేకుండా ఎలా పండించవచ్చు, మన మట్టిని నేలని ఎలా కాపాడుకోవచ్చు అనే దాని గురించి ఈయన చాలా కృషి చేశారు. అండ్ సో ఇట్ ఈస్ వెరీ ఫేమస్. ఇప్పుడు ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ ఇప్పుడు మన కంట్రీలో, ఇతర దేశాల మార్కెట్ లో చాలా ఫేమస్. సో దానివల్ల ఏమవుతుంది, మంచిగా ఈయన ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి దాన్ని ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది ఫార్మర్స్ కి బెనిఫిట్ అన్నమాట. సో ఈయన ఒక్కడే చేసుకోకుండా 200 మంది ఫార్మర్స్ ని ఈయన ట్రైన్ చేశారు. ట్రైన్ చేసి క్రాప్ ప్రొడక్షన్ ని పెంచి చాలా బెనిఫిట్స్ మన కోసం చేశారనమాట. లైక్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ తర్వాత ఫార్మర్స్ ని ట్రైన్ చేయడము అండ్ దాని వల్ల లాభాలు పొందడం. సో విచ్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ కదా. అండ్ దెన్ ఈశాన్ అని ఒక రోబోటిక్స్ ఎంతూజియాస్ట్ అంటాం. ఏంటి రోబోటిక్స్ అంటే, సో మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా, డ్రోన్స్ అని, రోబోట్స్ అని. సో కొన్ని గ్యాడ్జెట్స్ అన్నమాట, కొన్ని మెషిన్స్ లాంటివి ఉంటాయి. సో దాన్ని యూజ్ చేసి ఎలా మనం టెక్నాలజీని వాడి దాని ద్వారా యూసెస్ పొందవచ్చు. సో ఈయన రీసైక్లింగ్, వేస్ట్ మెటీరియల్స్ నుంచి చేయడము డ్రోన్స్ ని, అండ్ హౌ వీ క్యాన్ క్రియేట్ ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్, మన పరిసరాల గురించి అవేర్నెస్ ఎలా తేవచ్చు. ఓకే, అండ్ స్కూల్స్ లో పిల్లలకి ఎలా ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఎందుకంటే రోబోటిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ది మోడర్న్ టెక్నాలజీస్ అన్నమాట. సో ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ లో వాళ్ళు చెప్తుంటారు రోబోటిక్స్ కోర్సెస్ ఉన్నాయని, ఎందుకు అంటే దానికి స్కోప్ ఉంది. సో ఈయన కోర్స్ లో స్కిల్డ్ పర్సన్, అండ్ తన విద్యను తన కోసమే యూజ్ చేసుకోకుండా ఈయన ఇతరుల పిల్లల్ని ట్రైన్ చేయడము అవన్నిటి కోసం కూడా యూజ్ చేస్తున్నారు. ఓకే, లాస్ట్ పర్సన్ whom we are going to see about in this session is కిరణ్ షా అనొచ్చు, కిన్నర్ మజుందార్ షా అనొచ్చు. ఈవిడని చైర్పర్సన్ అండ్ ఎండి ఆఫ్ బయోకాన్ లిమిటెడ్ అని రాశారు. బయోకాన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, సో ఈవిడ ఒక ప్రముఖ, అంటే మంచి ఫ్యామిలీకి చెందిన ఒక వ్యక్తి. మంచి ఇన్ ద సెన్స్ అంటే మోడర్న్ ఫ్యామిలీ అన్నమాట. సో వాళ్ళ ఫ్యామిలీలో చిన్నప్పటి నుంచి అమ్మాయిలు చదువుకోవాలి, ఉన్నత చదువులు చదువుకోవాలి, ఇతర దేశాలకు వెళ్ళొచ్చు అని ప్రోత్సహిస్తూ ఉన్న ఫ్యామిలీస్ లో నుంచి వచ్చిన వ్యక్తి. సో తను ఏం చేశారు, వాట్ డిడ్ షీ డూ ఫర్ అవర్ కంట్రీ. సో ఇనిషియల్లీ తను స్టార్ట్ చేసినప్పుడు బ్రూవరీలో వర్క్ చేశారనమాట తను. అండ్ దెన్ షీ స్లోలీ స్టార్టెడ్ బయోకాన్, ఇన్ విచ్ మన ఇండియాలో ఇట్స్ అ ఫార్మసిటికల్ కంపెనీ అన్నమాట. సో దాంట్లో ఏంటి, మనకి మెడిసిన్స్, డయాబెటీస్ ఆర్ ఎనీ డిసీజెస్ కి మెడిసిన్స్ ఉంటాయి కదా, అవన్నీ అఫోర్డబుల్ ప్రైస్ కి ఎలా వస్తుంది, అంటే తక్కువ ప్రైస్ కి ఎలా అందరికీ రీచ్ అయ్యేలాగా మంచి క్వాలిటీ మెడిసిన్స్ ఎలా తయారు చేస్తారు అనే దాని గురించి ఆవిడ కృషి చేశారనమాట. ఓకేనా. సో ఇట్స్ అ బయోటెక్నాలజీ కంపెనీ. సో షీఈ్ ఆల్రెడీ 78 years old. సో తను యంగ్ గా ఉన్నప్పుడు బయోటెక్నాలజీ ఈజ్ అ వెరీ రిలేటివ్లీ న్యూ ఫీల్డ్, కొత్తగా వచ్చిన ఫీల్డ్ అది. అయినా కూడా తను నేర్చుకొని, ఎందుకంటే ఇండియాలో అప్పుడు దానికంత గుర్తింపు లేదు. సో తను ఒక కార్ షెడ్ లో తన ఫస్ట్ ఆఫీస్ ని స్టార్ట్ చేశారనమాట.
ఓకేనా. అండ్ తనకి ఎంప్లాయీస్ దొరకడము అవన్నీ చాలా కష్టమైంది. బికాస్ తను చెప్తున్న టెక్నాలజీని వేరే వాళ్ళు అర్థం చేసుకోవడంలో చాలా టైం అయింది. తర్వాత వేరే కంట్రీ నుంచి వచ్చిన ఒక కో-ఫౌండర్, ఒక పర్సన్ తినని అడిగారనమాట. ఓకే, నీకు ఈ ఫీల్డ్ లో, బయోటెక్నాలజీ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉందా, డూ యూ వాంట్ టు వర్క్ విత్ మీ అంటే ఎస్ అన్నారు. సో దే బోత్ వర్క్ టుగెదర్ అండ్ దెన్ దే మేడ్ మెనీ లైఫ్ సేవింగ్ డ్రగ్స్. చాలా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మన ఇండియాలో, లైక్ డయాబెటీస్, ఇన్సులిన్ అండ్ దెన్ మెనీ అదర్ మెడిసిన్స్ ని తయారు చేసే ప్రాసెస్ లో ఈవిడ కృషి చాలా ఉంది అన్నమాట. ఓకే, సో తను చాలా ధైర్యంగా ఆ స్టెప్ ని తీసుకున్నారు. విట్ ఈస్ ఎ న్యూ ఫీల్డ్ అండ్ దెన్ షీ మేడ్ ఇట్ వెరీ వెరీ బిగ్. తనని గుర్తించడానికి మన భారతదేశం ఎన్నో బిరుదులతో తనను సత్కరించారనమాట. సో సో వెన్ యూ టేక్ అబౌట్ హర్, ఏంటి తన ఇంపార్టెన్స్ ఆర్ హౌ డస్ ఇట్ స్టాండ్ అవుట్? సో షీ ఇన్స్పైర్స్ మెనీ విమెన్ అండ్ గర్ల్స్ కదా. సో బికాస్ అతి చిన్న వయసులోనే విదేశాలకు వెళ్ళి రావడము, మళ్ళీ మన దేశానికి వచ్చి సొంతగా కంపెనీ పెట్టి, తక్కువ వసతులు ఉన్నప్పుడు కూడా దాన్ని గివప్ చేయకుండా కంటిన్యూస్ గా హార్డ్ వర్క్ చేసి షీ మేడ్ ఇట్ రియల్లీ బిగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఫార్మాసిటికల్స్ అనొచ్చు. బికాస్ ఇట్ ఇస్ అ కంపెనీ దట్ మేక్స్ మెడిసిన్స్ కదా, చెప్పుకున్నాం, మెనీ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్. సో అండ్ దెన్ షీ ఈజ్ ఆల్సో అ సోషల్ వర్కర్. సో తన పెద్ద కంపెనీలో తన లాభాలు పొందినప్పటికీ దాంట్లో నుంచి కొంత భాగం ధనాన్ని ఆల్వేస్ షీ గివ్స్ ఇట్ ఫర్ సోషల్ వెల్ఫేర్. అంటే రూరల్ డెవలప్మెంట్స్ కి, కిడ్స్ ఎడ్యుకేషన్ కి, గర్ల్స్ ఎడ్యుకేషన్ కి ఇవ్వడము. దట్ ఈస్ అ వెరీ ఇన్స్పైరింగ్ థింగ్ అబౌట్ హర్. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ టుడేస్ సెషన్, career role models, where we saw many people and how their life journey inspire us kada. So how they made it from like very humble beginnings nunchi. So దీంట్లో మనం చూసుకున్న ఎగ్జాంపుల్స్ లో చాలా మంది దే ఆర్ ఆల్ సెల్ఫ్ మేడ్. సో విచ్ మీన్స్ వాట్, వాళ్ళ ఏం పెద్ద బ్యాక్గ్రౌండ్స్ లో నుంచి, పెద్ద పెద్ద ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళు కాదు. దే ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ వెరీ హంబల్ బిగినింగ్స్. చిన్న చిన్న ఊర్ల నుంచి వచ్చిన వ్యక్తులు, హూస్ పేరెంట్స్ వేర్ ఫార్మర్స్. వాళ్ళ ఫస్ట్ జనరేషన్ అందరూ డాక్టర్స్ అట్లా ఏం కాదు. చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి, హంబల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు. అండ్ హౌ దే డ్రీమ్ వాస్ రియల్లీ రియల్లీ బిగ్ అండ్ హౌ దే సక్సీడెడ్ ఇన్ ఇట్. ఓకే, సో ఏం తెలుసుకున్నాం మనము ఇవాళటి క్లాస్ లో అంటే, అబౌట్ అవర్ కెరియర్ రోల్ మోడల్స్, వాట్ దే ఆల్ ఫేస్డ్ ఛాలెంజెస్. అందరి లైఫ్స్ లో ఛాలెంజెస్ ఉన్నాయి, బట్ దే నెవర్ క్విట్. వాళ్ళు ఎప్పుడు మధ్యలో ఆపేయలేదు, గివ్ అప్ చేయలేదు. ఓకే, అండ్ దే యూస్డ్ దేర్ కెరియర్స్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇన్స్పైర్ చేంజ్. వాళ్ళు వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేశారు. సో దీంట్లో నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం? ప్యాషన్ అంటే ఏదో ఒకటి సాధించాలి, ఇది నాకు చాలా ఇంట్రెస్ట్, ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ ఇట్ అంటే ఏంటి, అది సాధించాలని నాకుంది, దానికి ఒక పర్పస్ ఉంది, అది ఎందుకు నేను చేయాలనుకుంటున్నాను, దానికి అది ఒక పర్పస్ ఉంది. అండ్ పర్సిస్టెన్స్ అంటే యూ షుడ్ నెవర్ గివ్ అప్. వెన్ యూ పుట్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్, సక్సెస్ ఈస్ యోర్స్. ఓకే, సో ప్యాషన్ plus purpose plus persistence is equal to success. So this is what we saw in our today's class. So it was very nice discussing all these topics with you. Malli manam next class lo kaluddamu. Antavaraku selavu. Thank you. I thank all the school management, support staff and the students. See you all in our next class. Jai Vidya Shakti, Jai Hind.